ఏంటంటే అంతు చెప్పకుండా డాక్టర్లకి టెస్టుల్లో కూడా కొంతమంది జాండీస్ వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చి చనిపోవడం జరుగుతూ ఉంది. అలానే ఈ సెప్సిస్ అనే రోగం కింద, సెప్సిస్ అంటే ఏదైనా కావచ్చు, వైరస్ కావచ్చు, మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, వీటి వల్ల ఏమవుతుందంటే తెల్ల రక్త కణాలు విరిగిపోతుంటాయి. విరిగిపోయేసి అన్ని బీపీ డౌన్ అయిపోవటం, కిడ్నీ ఫెయిల్యూర్ అవటం, ఊపిరితిత్తులు ఫెయిల్ అయిపోవటం, వెంటిలేటర్ మీద పోవటం, తర్వాత వచ్చి గ్యారంటీ చెప్పలేని స్థితిలో తీసుకున్నాం. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ముందు జాగ్రత్త అనేది మంచిది జబ్బు వచ్చేదానికి చూసుకున్నందువల్ల. కాబట్టి మీరందరూ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గ్రామ ప్రజలు కావచ్చు, యువత కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఈ పొగాకు, ఖైని, గుట్కా, తంగభస్వం అటువంటికి ఈ ఆల్కహాల్కి దూరంగా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడికి బడుగు బలహీన వర్గాల వారు, వయోవృద్ధులు, సామాన్య ప్రజలు ఎంతో వ్యయ ప్రయాసాలకి అలసి ఇంత దూరం ఈ క్యాంపుకు వచ్చినందుకు ముఖ్యంగా ప్రజలందరూ, ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మెడికల్ హాస్పిటల్ తరఫున. అలానే ఈ గ్రామంలో యంగ్ అండ్ డైనమిక్ టీం అయినటువంటి మన సర్పంచ్ శివ గారికి, అలానే వెంకటేష్ గారికి, తర్వాత నవీన్ గారికి, నరసింహారావు గారికి, బాలసుబ్బయ్య గారికి, మహేష్ గారికి, వీళ్ళందరూ ఏదో ఒక మంచి కార్యక్రమం. ఈ సమస్యలు వస్తుంటాయి. ఈ షుగర్ సమస్యలు ఏముందో ఒక మాత్ర వేసుకుంటాం ఉంటాం అనుకుంటారు. కానీ దీనివల్ల ఏంటంటే ఆయుష్ అనేది ఒక మనిషి దాదాపు ఒక 70 years జీవిస్తే, యావరేజ్గా 78 years. వీళ్ళది ఏంటంటే ఒక 10 సంవత్సరాలు వెనకపోతుంది. కానీ దీన్ని ఏంటంటే ఎక్కువగా వాళ్ళ కంటి సమస్యలు, కిడ్నీ సమస్యలు, హార్ట్ సమస్యలు, నరాలు కండక్ట్ చేయడం జరిగింది. అలానే ఇంత దూరం వచ్చిన తర్వాత కొన్ని హెల్త్కి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మొదట షుగర్ గురించి మాట్లాడదాము. సింపుల్గా షుగర్ అనేది మామూలుగా ఏం తినకముందు వచ్చేసి 100 ఉండాలి, తినిన తర్వాత వచ్చేసి 2 hours తర్వాత 150 ఉండాలి. అంటే 100 రూపాయల కాయతో 150 రూపాయలు గుర్తుపెట్టుకున్నారంటే ఆ షుగర్ ఏందనేది ఒక ఐడియా వస్తుంది. అలానే ఇవన్నీ వచ్చేసి ఎక్కువగా వంశపారంపర్యంగా రావచ్చు, అలానే ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల రావచ్చు, అలానే ప్యాంక్రియాస్ అనే క్లోమర్ డ్యామేజ్ అయిపోయేసి అది ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కాకుండా బాడీలో. కావున జాగ్రత్తగా విని అవి పాటించవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. లోకేష్ సార్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కరెంట్ రాలేదా? విజయ్ కుమార్ గారికి మరియు మెడిసిన్ చీఫ్ సాంకేతిక సార్ గారికి, మెడికల్ స్టాఫ్ కి, సిస్టర్స్ కు, పారా మెడికల్ స్టాఫ్ కి స్వాగతం, సుస్వాగతం. అలాగే టీం నీతులంతా వచ్చి అందరూ బాగా చేసింది, పర్వాలేదు, నాకు బాగానే ఉందంటే మాకన్నీ బాగున్నాయి, ఎన్ని చూసుకున్నాము. డాక్టర్ బాగా సాయకారం చేసింది డాక్టర్.
మనకి